బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్మపురి నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించలేదని అన్నారు. రైతులకు పంట నష్టం ఎకరాన 25,000 నష్టపరిహారంతో పాటు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటూ ఉన్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 500 రూపాయల బోనస్ ఇస్తాం డిసెంబర్లోనే అని చెప్తే ఆల్రెడీ వర్షాకాలం పంటకు ఇవ్వలేకపోయారు. కనీసం ఇప్పుడు వేసంగి పంటకైనా కానీ 500 రూపాయల కలిపి ఇవ్వాల్సిందిగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతాంగం పక్షాన ఎకరాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ 10,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలను కూడా ఎగనామం పెట్టేటువంటి పరిస్థితి కల్పించారు. తక్షణమే ఇబ్బందులలో ఉన్నటువంటి రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాల్సిందిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా మీరు రైతులను ఇబ్బంది పెడితే ముందు భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము కల్పించినటువంటి అనేక సౌకర్యాలు రైతాంగానికి గత ప్రభుత్వంలో కల్పించినటువంటి సౌకర్యాలను కొనసాగిస్తూ కొత్తగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ మోసపూరిత హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదైతే ఎకరానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు, అదేవిధంగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలన్నిటికీ కూడా సాగునీరు అందించి వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి పంటలకు ఏదైతే క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామో ఆ ముచ్చటనే పూర్తిగా పక్కకు పెట్టి ఎంతసేపు రాజకీయాల గురించి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఒక్కసారి 2022లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండితే ఈరోజు ఈ వేసంగి 2024 వేసంగిలో ఎంత పంట పండుతుంది, దానికి కారణం ఏంటి అన్నది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల దగ్గర లెక్కలు ఉంటాయి. వాళ్ళు మననం చేసుకోవాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఈరోజు మొత్తం తెలంగాణ ప్రాంతంలో పంటలను ఎండబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈనాడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎట్టి పరిస్థితులలో రైతుల జోలే పట్టించుకోకుండా కేసీఆర్ గారేమో వైపు పొలాల పంట తిరిగితే రేవంత్ రెడ్డి గారు మాత్రం IPL మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిర్రో మా రైతులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంటలకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. క్వింటాల్కి 500 రూపాయలు ఏదైతే మీరు బోనస్ ఇస్తారని చెప్పారో ఆ బోనస్ను వెంటనే విడుదల చేయాలి. ఎక్కడైతే సాగునీరు లేక ఈరోజు పంటలు ఎండిపోయినాయో ఆ పంట పొలాలన్నిటికి కూడా ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా నిన్న పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది పెద్దలు ఈశ్వరన్న గారి గురించి. వాస్తవంగా మేము లక్ష్మణ్ కుమార్ గారిని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న గతంలో 2009లో ధర్మపురి నియోజకవర్గంలో ఎంత ఆయకట్టు ఉన్నది, ఈ నిమిషం ధర్మపురి నియోజకవర్గంలో ఎంత ఆయకట్టు ఉన్నది దయచేసి మీరు తెలుసుకోవాలి. 40,000 ఆయకట్టు ఉన్నది. ఈరోజు 126,000 ఎకరాలు స్టెబిలైజేషన్ చేసిన ఘనత కొప్పుల ఈశ్వర్ గారిది. ఆరపల్లి నుంచి మొదలుకుంటే నీకు చెగ్యం వరకు అనేక లిఫ్ట్లు ఏర్పాటు చేసి ఈరోజు పంటలకు సస్యశ్యామలంగా నీళ్ళు అందించడం. గతంలో 2-3 సార్లు గోదావరి పరివాహక ప్రాంతాలలో పంటలు వేస్తే గోదావరి నదిలో కూడా నీళ్లు లేకపోతే ఈ ప్రాంత రైతులు రిక్వెస్ట్ చేస్తే గోదావరి నదిలోకి కూడా నీళ్ళు ఇడిపించి ఆరపల్లి నుంచి దమ్మన్నపేట దాకా శివరాత్రి పేరు మీద నీళ్ళు ఇడిపిస్తే గిట్ట ఈరోజు పంటలు పండి మా రైతులంతా బ్రహ్మాండంగా కూడా పంటలు పండించుకున్నారు. గ్రామాల
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. మీరు లెక్కలు ఏమాత్రం చూసుకోకుండా త్రాగునీటి సాగునీటి వసతులు ఏర్పాటు చేయకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని విమర్శించడమే ఏకైక లక్ష్యంగా, గత ప్రభుత్వాన్ని విమర్శించడమే ఏకైక లక్ష్యంగా మీరు పనిచేస్తూ ఉన్నారు.